శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే పేరు తెలుసుంటే చాలు. ఈ యొక్క పేరును మట్టి ప్రమిదలో రాసి ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ మీరు ఆ యొక్క మట్టి ప్రమిదలో కర్పూరం వెలిగించినట్లయితే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మీకు దాసోహం అయ్యే ఒక పవర్ఫుల్ గల వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అన్నమాట. ఇది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క వశీకరణ మంత్ర ప్రయోగం ద్వారా ఒక మట్టి ప్రమిదలో ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి పేరు మనకి ఎందుకు తెలిసి ఉండాలి అంటే ఆ విధంగా తెలిసి ఉంటేనే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులు అయి ఉండాలి. అంతకుముందు వాళ్ళకి మీకు మాటల సంభాషణ అనేది జరిగి ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటేనే మీ రిజల్ట్ అనేది మీరు మీ కళ్ళతో చూడగలరు. అంతేగాని వాళ్ళు ఎవరనేది మీకు తెలియకుండా మీరు కొత్త పేరు తెలుసుకొని వాళ్ళ మీద మీరు వశీకరణ ప్రయోగం చేయాలని ప్రయత్నం చేశారంటే మీకు ఈ యొక్క ఫలితం అనేది ఎందుకు ఫలితం ఉండదంటే, మీరు తెలుసున్న వ్యక్తి అయితే ఏం జరిగిద్దంటే మీరు ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది ఒక స్త్రీ మీద చేసినప్పుడు ఆమెకు తెలియకుండానే మీ మీద ప్రేమ అనేది కలిగిద్ది అన్నమాట. ఆ ప్రేమ కలిగినప్పుడు ఆ యొక్క స్త్రీకి మీరు గుర్తుకు రావటం అనేది జరిగింది. ఆ గుర్తుకు వచ్చిన సందర్భంలో పలానప్పుడు పలానా పురుషుడు అంటే పలానా వ్యక్తి చాలా మంచివాడనో లేకపోతే అతన్ని ప్రేమించానో లేకపోతే ఆ విధంగా మీరు ఆమె కాంటాక్ట్లోకి వస్తారన్నమాట. ఆ వచ్చినప్పుడు మీ మధ్య జరిగి ఉన్న సిచ్యువేషన్లు కానీ మీ మధ్యన జరిగి ఉన్న మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ రీకంటిన్యూ చేసుకుంటూ ఆ యొక్క స్త్రీకి మీరు గుర్తుకు రావడం అనేది జరిగింది. మీ ఫోన్ కోసం ఆమె వెయిట్ చేసింది, మీకోసం పరితపించిపోయింది, మీ నెంబర్ కోసం ఆమె తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసిద్ది. ఈ విధంగా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు ఈ యొక్క ప్రయోగం అనేది చాలా శక్తివంతమైన ప్రయోగం అన్నమాట. ఇది రిజల్ట్ కూడా మీకు 100% పొందుతారు. ఈ ప్రయోగం ఏ విధంగా చేయాలంటే మీరు శనివారం రోజున మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే మీకు కుదిరిన టైంలో ఈ యొక్క ప్రయోగం అనేది మొదలు పెట్టాలి. ఏం చేయాలి అంటే మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. మట్టి ప్రమిద తీసుకొని మార్కర్లు ఉంటాయి అన్నమాట, రెడ్ మార్కర్లు. ఆ రెడ్ మార్కర్ అనేది ఒకటి తీసుకోండి. ఆ రెడ్ మార్కర్ తీసుకొని మట్టి ప్రమిదలోన మీ ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ పేరు రాయండి, పురుషుడైతే పురుషుడి పేరు రాయండి. ఒకవేళ భార్య భర్తలు అయితే మీ భర్త పేరు మీరు రాసుకోండి, భార్య పేరు భార్య రాసుకోవాలి అనమాట. రాసిన తర్వాత దానిలో మొద కర్పూరం వేయండి, లేకపోతే చిన్న చిన్న కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా అవి వేయండి అన్నమాట. వేసి దాన్ని ముట్టించేసేయండి. ముట్టించేసి మీరు నేను వీడియో మీద మంత్రం ఇస్తానమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు మీ మనసులో చదువుతూనే ఉండండి. ఒకవేళ మీరు 108 సార్లు మాకు లెక్కలు ఉండదు అంటే కర్పూరం అయిపోయిన దాకా ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ ఉండండి. ఈ విధంగా మీరు కంటిన్యూగా 7 రోజులు చేయాలి. ఉదయం పూట ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో ఆ రోజు మొదలుపెట్టి, అంటే శనివారం రోజున ఉదయం పూట మొదలు పెట్టారనుకో మరుసటి రోజున ఉదయం పూట మొదలు పెట్టాలి. ఆ విధంగా ఒకే టైంలో ఈ యొక్క ప్రయోగం చేయాలి. ఒకే టైంలో మాకు ఈ యొక్క ప్రయోగం అనేది కుదరదండి, మరి మేము పనులు చేసుకుంటాం మాకు అంటే మీకు ఎటువంటి పనులు ఉన్న టైంలో మొదలు పెట్టుకోండి. కంటిన్యూగా 7 రోజులు చేయండి. రిజల్ట్ అనేది నెంబర్ 1గా ఉండిద్ది. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి, 100% పొందుతారు. స్త్రీలైన పురుషులైనా మీకు కనెక్ట్ అవుతారు మాట. వాళ్ళు మళ్ళీ మీ మధ్యలో ప్రేమ అనేది వచ్చిద్ది, మళ్ళీ మీతో మాట్లాడతారు, మీకు దగ్గర అవుతారు, మీకు పరిచయం అనేది మళ్ళీ కొత్తగా ఉండిద్ది. ఆ తెలియని ప్రేమ అనేది విపరీతంగా ఉండిద్ది అన్నమాట. ఆ విధంగా చేయండి. కొన్ని చిన్న చిన్న తంత్రాల్లోనే ఎంతో మనం ఊహించిన శక్తి అనేది ఉండిద్ది. అవి తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చాలామంది డబ్బుల పూర్వకంలో భయంకరంగా వేస్ట్ చేసుకుంటుంటారు అన్నమాట. కానీ ఇక్కడ అన్నీ జరుగుతాయి, కొన్ని జరగవేవో కానీ అన్నీ జరుగుతాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు మనకు ఓపిక అనేది కావాలి. ఆ ఓపిక ఏ రీతిలో ఉండాలంటే అది జరిగిద్దనే నమ్మకంతో ఉండాలన్నమాట. అంతేగాని జరిగిద్దా జరగదా అనేది ఇక్కడ ఎక్కువగా ఉండిద్ది అన్నమాట. అందువల్ల ఇది జరగవు. ఎందుకు జరగవు అంటే ముందు అంత టైం అనేది మనకు ఉండదు. మెయిన్ మనకి ఏంటంటే అంత టైం అనేది ఉండదు. ఇప్పుడు నేను మంత్రం చెప్పాను, రేపు 1 గంట 2 గంటల స్త్రీ నాకు విషయం అయిపోవాలి. విషయం అయితేనే ఆ రిజల్ట్ అనేది నెంబర్ 1 స్థాయిలో ఉండిద్ది అన్నమాట. ఆ విధంగా ఉంది ఈరోజు జనరేషన్ అనేది. ఒకప్పుడు 11 రోజులు టైంతో పక్క 11 రోజులు పట్టింది, లేకపోతే 21 రోజులు టైం పట్టింది, లేకపోతే 41 రోజులు టైంతో వశీకరణ మంత్రాలు అనేవి ఉంటాయి అన్నమాట. వీటి రిజల్ట్ కూడా అంతే ఉండిద్ది. అప్పుడు దాకా ఓపిక పట్టలేవారు అన్నమాట. సహనం అనేది మనకి మౌనాన్ని నేర్పించింది, సహనం అనేది మన జ్ఞానాన్ని నేర్పించింది, సహనం అనేది మనకి ధైర్యాన్ని ఇచ్చింది అన్నమాట. మనం ఎంత సహనంగా ఉంటే అంత విజయాన్ని సాధించగలం. కాబట్టి ఎవరైనా సరే చేసుకోండి, నెంబర్ 1గా పనిచేసిద్ది.
అయితే ఏం చేసినా సరే చెడుని ఉద్దేశించి చేసి మీరు ఇటువంటి ప్రయోగాలు మాత్రం చేయొద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.